రైట్. అంతే సత్యం గారు, పొలిటికల్ హవా ఏమాత్రం తగ్గించుకోకుండా ప్రతి పార్టీ నిర్విరామంగా కృషి చేస్తూ ఉంది. రోజులు దగ్గర పడే కొద్దీ ముఖ్య నేతలందరూ కూడా ఢిల్లీ విడిచి గల్లీల్లో తమ పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఈ 10 రోజులు ఇంకా సెన్సేషనల్ చేస్తూ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎంతవరకు సక్సెస్ అవుతారంటారు? ఎలక్షన్ దగ్గర పడతా ఉంటే పోటీతత్వం పెరగటం, తర్వాత వాళ్ళ శ్రేణులు నిలబెట్టుకోవడం, తర్వాత న్యూట్రల్స్ ని ఆకర్షించడం, ఈ విధమైనటువంటి పద్ధతిలో గత ఎప్పుడైనా ఎలక్షన్స్ లో వివిధ రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. గత నెల రోజులుగా ముఖ్యంగా విడుదల చేసినటువంటి కన్సెషన్స్ ఏమేమిటి, వెల్ఫేర్ స్కీమ్స్ ఏం చేపడతాం అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతా ఉంది. అట్లాగే కాంగ్రెస్ 6 గ్యారంటీ స్కీమ్ అనౌన్స్ చేసింది. తర్వాత కేంద్ర పథకాలు మరింత ముమ్మరంగా రాష్ట్రానికి అమలు జరుపుతామని బీజేపీ ఇప్పటివరకు అనౌన్స్ చేస్తూ ప్రజల్ని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. అయితే రానున్న కాలంలో బీఆర్ఎస్ అధికారం నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, కాంగ్రెస్ అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తుంది. బీజేపీ కూడా మేము అధికారంకి వస్తామంటున్నారు, కానీ సర్వే రిపోర్ట్స్ చూస్తే వాళ్ళకు 10 to 10 సీట్స్ మధ్య రావచ్చు అని వస్తున్నాయి. కానీ ఎన్ని వచ్చినా బీజేపీ తను గెలవాలనుకుంటుంది. తను అధికారం రాలన్నప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మంచిది అనుకుంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ రావటం బీజేపీకి నష్టం జరుగుతుంది. అందుకని సెకండ్ ప్రిఫరెన్స్ బీఆర్ఎస్ కోసం ప్రయత్నం చేయకపోయినా బీఆర్ఎస్ వస్తే మేము రాలేనప్పుడు బీఆర్ఎస్ రావటం సేఫ్టీ అనేటువంటి యోచనలో ఉండే అవకాశం ఉంది. అయితే సాధారణంగా ఏ పార్టీ కూడా మధ్యలో వదిలేయదు. మేము అధికారంలోకి వస్తామా రామా లేదా సర్వే రిపోర్ట్స్ ఆధారంగా ప్రచారాన్ని వదులుకోవు. ఎందుకంటే సాధ్యమైనన్ని సీట్లు ఇప్పుడు వస్తున్నటువంటి సర్వేలు కూడా కాంగ్రెస్ కు ఫేవర్గా ఇచ్చిన సర్వేలు కాంగ్రెస్ కు ఒక 62, 63 రావచ్చు అని, అట్లాగే బీఆర్ఎస్ ఫేవర్ ఇచ్చినటువంటి సర్వేలు 64, 65 వరకు రావచ్చు అని. అంటే ఒక 10 సీట్లు డిఫరెన్స్ ఉంటది ఈ రెండు పార్టీల మధ్యనే ఎక్కువ సర్వే రిపోర్ట్లు పేర్కొంటా ఉన్నాయి. ఇటువంటప్పుడు ఒక 15 పైగా బీజేపీ గెలుచుకుంది అనుకోండి, బీజేపీ మీద ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి బీజేపీ కూడా తన వెపన్ వదులుకోదు. అందుకే మోడీకి ఉన్నటువంటి అట్రాక్షన్, అట్లాగే అమిత్ షా ఇతరులు కూడా దించేటువంటి అవకాశం ఉంది. ఎడుచుకు వస్తుంది కాబట్టి కాంగ్రెస్ కూడా వాళ్ళ అగ్రనాయకుల్ని రప్పించుకునేటువంటి అవకాశం ఉంది. ఇవాళ ఉన్నటువంటి షెడ్యూల్స్ ప్రకారం ప్రధానమంత్రి రావటం ఖాయం, అమిత్ షా రావటం ఖాయం, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా రావటం ఖాయం. కొంచెం షెడ్యూల్స్ అటు ఇటు మారచ్చు. ఇది ఫైనల్ టచ్. అంటే ప్రజల్లో నమ్మకం కలిగించాలి. ఇప్పటికి కూడా ఒక ఎకనామిక్ స్టూడెంట్ గా నేను అబ్జర్వ్ చేసింది ఏమిటంటే 80% మంది ఓటర్లు డిసైడ్ అయి ఉన్నారు, కానీ ఒక 20% మంది న్యూట్రల్స్, తర్వాత ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అందుకుంటున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇంకా డిస్కస్ చేస్తా ఉన్నారు. అంటే కేసీఆర్ ఇచ్చాడు కదా కన్సెషన్స్ అని కొంతమంది, అంతకన్నా కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ ఇస్తామంటారు కానీ కొంతమంది, కాంగ్రెస్ వాళ్ళు ఇస్తే ఇవ్వటం నిజమేనా అని కొంతమంది, ఎందుకు కేసీఆర్ కన్నా ఎక్కువ ఇస్తామంటారు అని కొంతమంది. ఈ చర్చలు గ్రామీణ స్థాయిలో వాళ్ళు చర్చించుకుంటూ ఉండగా నేను విన్నాను. కాబట్టి 1 వీక్ నుంచి రూరల్ పీపుల్ తోటి నేను టచ్ ఉన్నా. గవర్నమెంట్ ఉద్యోగస్తులు లేదా పెన్షనర్స్ వీళ్ళందరూ మాత్రం క్లియర్ గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళకు 5% ఐఆర్ ఇవ్వటం, 3 డిఏలు ఇవ్వకపోవటం, ఇవన్నీ కూడా హర్ట్ అయి ఉన్నారు. వాళ్ళు పొలిటికల్ గా ఏం డెసిషన్ తీసుకుంటారా అనేది తర్వాత. వాళ్ళ డెసిషన్ లో చదువుకున్న వాళ్ళు కాబట్టి కొన్ని సిద్ధాంతాలు, విధానాలు కూడా కట్టుబడి ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా వాళ్ళ విషయంలో బీఆర్ఎస్ డిసడ్వాంటేజ్ ఉంది. వాళ్ళకు 3 డిఏలు ఐఆర్ ఇవ్వకపోవటం అనేది.